ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడలో ఎవరు ఈ గుంపు వారు మాత్రమే ఎత్తబడతారని చెప్తున్నారు. అంటే 1 తెస్సలోనికీ 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క రాకడ దొంగ వచ్చినట్లు వచ్చునని ఉంది కదా మాట. దాని కింద వచ్చినాలో ఆ టైంలో నిద్రమత్తులై ఉండకూడే అని ఉంది. ఇంకా మీరు చీకటిలో ఉన్నవారు కాదు, ఎలుగు సంబంధులు అని చెప్తారు కదా. ఆ చీకటిలో ఉండకుండా, ఆ నిద్రపోకుండా ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండకపోతే రేపు మనం రహస్య రాకడలో మనం ఎత్తబడం. కాబట్టి మెలకువగా ఉండి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, ప్రార్థన ఆత్మ పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వారే మాత్రమే ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు, మిగతా వాళ్ళు ఎత్తబడరు అని దాదాపుగా నాకు తెలిసి 95%. అలాగే ఈ 1 తెస్సలోనికీ 5వ అధ్యాయంలో ఈ వచనాలు చదివితే అక్కడ యాజిటీస్గా ఎలా ఉన్నాయో అలాగే అర్థం అవుతుంది. అలాగే దానికి అర్థాలు అలాగే ఉన్నాయి. కానీ దాని ఇంకో మాట చెప్తారు ఏంటంటే, దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాదు అని అంటారు కదా. ఆ మాటను కోట్ చేసుకొని ఆత్మ కలిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు, మిగతా వాళ్ళు ఎత్తబడరు. వాళ్ళు ఎలా అంటే రోజు ప్రార్థన చేస్తుంటారు, ప్రార్థన కలిగిన వాళ్ళు మాత్రమే ఎత్తబడతారని ఈ మాట కోట్ చేసి చెప్తారన్నమాట. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంది కదా మాట ఏంటంటే, టైంలో మీరు కొండకు పారిపోవాలి అని చెప్తారు కదా. ఆ సమయం గురించి, ఆ గడియ గురించి మీకు తెలియదు. కొండకు పారిపోండి అని సందర్భం ఉంది. దాని సమయంలో కొండకు పారిపోండి అంటే మీరు ఆ టైంలో ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో గడుపుతూ ఉంటే ఖచ్చితంగా మీరు ఎత్తబడతారు. ఒకవేళ ప్రార్థనలో గడపకపోతే మీరు విడవబడతారు. ప్రార్థన ఆత్మ మీలో హృదయంలో ఉంటే ఆ అనాయింటింగ్ అనేది ఉంటుంది, మీరు ఎత్తబడతారని చెప్తారు. ఇంకొకటి, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు, ఆ ప్యాసేజ్ చదివి దివిటిలో నూనె అయిపోయిన వాళ్ళు, నూనె కలిగిన వాళ్ళు వెళ్ళి యేసుక్రీస్తుని ఎదుర్కొని వాళ్ళు లోపల వెళ్ళారు, మిగతా వాళ్ళు లోపల వెళ్ళలేదని ఆ మాటను పట్టుకొని, ఇదిగో దివిటి నూనె అంటే ఆత్మ పరిశుద్ధాత్మ అంటే ప్రార్థన ఎవరైతే ఎక్కువ గడుపుతారో వాళ్ళు మాత్రమే దివిటిలో నూనె సమృద్ధిగా ఉంటుంది. వాళ్ళు మాత్రమే, ఆ గుంపు మాత్రమే ఎత్తబడతారని ఈ మాట చెప్తారు. నేను అన్ని ఇలాంటి బోధలే విన్నాను, నేను ఇదే నిజం అనుకున్నాను, నిజంగా చెప్తున్నాను. కానీ అసలు విషయం ఏంటి అనేది ఈరోజు స్పష్టంగా నేర్చుకుందాం. నేనైతే నా సొంత మాటలు అయితే చెప్పను, ఎందుకంటే ఇంకా ఈ రోజు నుంచి ఇంకా దేవుని మాటలు అలా ఉన్నాయో లేదో అని తెలుసుకుంటూ 1-2 సార్లు గ్రహిస్తూ దాన్ని బట్టి నేను చేసిన మెసేజ్ ఇది. దయచేసి వ్యూవర్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడను. 1 తెస్సలోనికీ 5వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. సహోదరులారా, దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. లేఖనాల ప్రకారం, వాక్యం ప్రకారం మనం పాపాత్ములం కాదు, పాపానికి దాసులం కాదు, పాపంలో ఉన్నవారు కాదు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం అంగీకరించి మన యొక్క పాపము మనం ఒప్పుకున్నాము, అప్పుడు మనం యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, మనం నీతిమంతులుగా తీర్చబడి దేవుని యొక్క రాజ్యంలో మనం ప్లేస్ సంపాదించుకున్నాం. అప్పటి నుంచి మనం దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తూ, దేవుని యొక్క మాటల ప్రకారం మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనము చీకటి వారము కాదు. ఇక్కడ మాట ఏంటంటే, చీకటి అంటే పాపానికి, లోక ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడమం వాటిని పాటించే వారము కాదు. మనం దేవుని యొక్క మాటల ప్రకారం, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించే వారము అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కింద 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. 5వ వచనం ఇక్కడ చదివాం కదా, మనం అందరము వెలుగు సంబంధులం, మనం పగలు సంబంధులం, మనం రాత్రి వారం కాదు, మనం పగలు వారము అని చెప్తున్నాడు. రాత్రి వారము అంటే ఈ లోకంలో జీవిస్తున్న అన్యులు, ఈ లోకంలో జీవిస్తున్న వారందరూ రాత్రి వారు అంటే వారి యొక్క జీవించేవారు, వాళ్ళు అడ్డగోలుగా జీవించేవాళ్ళు, వాళ్ళు రాత్రి వాళ్ళు లోకాశను ప్రేమించేవాళ్ళు, దేవుని తిరస్కరించేవాళ్ళు, ఆ గుంపు వాళ్ళు కాదు. మనం పగటి వారం అంటే
జాగ్రత్త కలిగి దేవుని యొక్క మాటల ప్రకారం జీవిస్తూ యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు జరిగినా ఈ క్షణం ఇప్పుడు జరిగినా మనం ఎత్తబడే వారంగా ఉన్నాము. అంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు పగటికి సంబంధించిన వారు. దేవుని యొక్క వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు వెలుగు సంబంధివి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క చీకటి వారు కాదు అని చెప్తున్నాడు అన్నమాట. ఈ పగలు చీకటి ఏంటంటే, చీకటి అంటే పాపానికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. వెలుగు అంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించే జీవితం, లేకపోతే పరిశుద్ధుల గుంపు. వీరు పగులు సంబంధులు. వీరు ఈ వాక్యం ప్రకారం జీవించే ఈ గుంపులు ఎలాంటి వాళ్ళంటే నిద్రపోక మెలకువగా ఉండేవారు. వీళ్ళు మత్తులై ఉండేవారు కాదు. దేవుని యొక్క వాక్యాన్ని అన్వయిస్తూ దాని ప్రకారం జీవించే బ్యాచ్ వీళ్ళు. వీళ్ళు మత్తులు కానివారు, వీరు నిద్రపోనివారు. అంటే ఏ క్షణమైనా రాకడ వచ్చినా ఎప్పుడైనా నేను సిద్ధమే అన్నట్టుగా జీవిస్తూ దేవుని యొక్క నీతి ప్రకారం, దేవుని యొక్క వాక్యం ప్రకారం తన యొక్క జీవితంలో ఏదైనా తప్పులున్నా వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళే క్రైస్తవులు. వీరు మాత్రమే పగటివారు, వెలుగువారు. వీరు మాత్రం నిద్రపోనివారు. వీళ్ళు అలర్ట్గా ఉంటారు. రేపు ఏం జరిగిపోతుందో, రేపు ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు ఏం జరిగితే మన లైఫ్లో మనకు తెలియదు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకొని దాని ప్రకారం మనం జీవిద్దామని భయం, భక్తి కలిగి జాగ్రత్తగా జీవించే క్రైస్తవులు వీరు. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉండుదురు. నిద్రపోయేవాళ్ళు నిద్రపోతారు, మత్తుగా ఉండేవాళ్ళు మత్తుగా ఉంటారు. ఈ మాటను పట్టుకొని ఏం చేస్తారంటే, మీరు నిద్రపోకూడదు, ఆ టైంలో మీరు మత్తుగా ఉండకూడదు. డైలీ నైట్ ఏ టైంలో అయినా ఇవి ఇలా ఇలా ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రాకడ రాత్రిపూట మాత్రమే జరుగుతుంది అని బోధిస్తున్న వాళ్ళు చాలామంది నేను చూశాను, నేను విన్నాను, నేను చూశాను. నేను కూడా అదే నమ్మాను. కానీ దేవుని యొక్క మాటలు ఏంటి, దానికి అర్థాలు ఏంటి అనేది తెలియకుండా ఏదో 4 నెలలు 5-6 నెలలు నేర్చుకొని, వాక్యం పైన నేర్చుకొని అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చదివి దాని ప్రకారం చెప్తున్నారు. నేను కూడా అలాగే అనుకునేవాడిని. ఇక్కడ మాటలు ఉన్నది ఉన్నట్టుగానే అర్థం చేసుకోవాలి అనుకునేవాడిని. కానీ దానికి అర్థాలు, దానికి పరమార్థాలు అనేది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు, ఆయన మనకు తెలియజేస్తాడని మాటలు నేను తెలుసుకోలేకపోయాను. అందుకని నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అబద్ధం చెప్పకుండా సత్యాన్ని చెప్తున్నాను లేదో అని నేను టెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా ఏదైనా చెప్పినా దాని వెనుక దాని చరిత్ర ఏంటి, ఎవరితో చెప్తున్నారు, సందర్భం ఏంటి, ఇవన్నీ నేను అన్వయించుకున్న తర్వాత, వాటిని నేను అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే వీడియో చేస్తాను. ఎందుకంటే ఇది లోక సంబంధమైన మాటలు కాదు. ఎలా పడితే అలా చెప్పడానికి, ఎలా పడితే అలా బోధించడానికి ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, దేవుని యొక్క మాటలు. కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పాలి, జాగ్రత్తగా బోధించాలి. ఇక్కడ ఈ మాటను పట్టుకొని మీరు ప్రార్థన కలిగి ఉండాలి, మెలకువగా కలిగి ఉండాలి, నిద్రపోక మెలకువగా ఉండండి, రోజు ప్రార్థన చేయండి అని చెప్తుంటారు. ఇంకా మీరు 40 రోజులు ఉపవాసాలు ఉండాలి, మీరు 50 రోజులు ఉపవాసాలు ఉండాలి, ప్రార్థన ఆత్మ మీలో లేకపోతే మీరు ఎత్తబడరు అని చెప్తారు. 40 రోజులు ఉపవాసం ఉన్నా, 50 రోజులు ఉపవాసం ఉన్నా, నువ్వు సంవత్సరం ఉపవాసం ఉన్నా, నీలో మారు మనసు అనే ఫలాలు, మారు మనసు, రక్షణ, తర్వాత మారు మనసు ఇవి లేకపోతే నువ్వు ఎత్తబడవు. నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నా, గంటల ప్రార్థన చేసేవాడవైనా సరే, నీలో మారు మనసు లేకపోతే నువ్వు ఎత్తబడవు. మారు మనసు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం, దేవుని యొక్క వాక్యం ప్రకారం ఇష్టంగా జీవించడం, అది మారు మనసుకి నిర్వచనం. మారు మనసుకి అర్థాలు చాలా ఉన్నాయి, కానీ నేను షార్ట్కట్లో చెప్తున్నాను. కానీ మారు మనసు లేకుండా ఎవరు ఎత్తబడరు. దయచేసి అర్థం చేసుకోండి. అందుకని కింద వచనం ఒకసారి చూద్దాం. 9వ వచనం, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఎవరికి చెప్తున్నారు? క్రైస్తవులకు, నిజమైన క్రైస్తవులకు మాత్రం చెప్తున్నారు. ఈ అబద్ధ క్రైస్తవులకి కాదు ఈ మాట. మనము
ఎలాంటి వారు మనం రక్షణ పొందుటకు పిలువబడ్డాము, ఉగ్రత పాలవుటకు పిలువబడలేదు. కాబట్టి ఉగ్రత ఎవరు, దేవుని యొక్క ఉగ్రతలో ఎవరు అయితే పాలు పొందుతారంటే దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారు, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, వాక్యం యొక్క మాటలు సరిగా తెలుసుకోకుండా, ఇదిగో నేను ఇప్పుడు చదివాం కదా, నిద్రపోక మెలుకోక ఉండాలి అని దీనికి అర్థాలు తెలియకుండా దీన్ని బట్టి వాళ్ళు ముందుకు సాగిపోయే వాళ్ళు ఖచ్చితంగా త్రోవ తప్పితే వాళ్ళు ప్రార్థన నేర్పిస్తారు, కానీ దేవుని యొక్క వాక్యం నేర్పించరు, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించాలని మా విషయం కూడా నేర్పించరు. అలా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం ద్వారా నువ్వు నరకంలో నుంచి తప్పించబడవు, కానీ దేవుని యొక్క వాక్యము నేర్చుకొని దేవుని యొక్క వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తూ ప్రతిరోజు ప్రార్థన కలిగి ఇలాంటి జీవితం ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు. ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. వాక్యం ప్రకారం జీవించలేకపోతే నువ్వేమీ చేయలేవు, ఎందుకంటే నువ్వు ఇక్కడే విడవబడతావు. దయచేసి ఇప్పుడు ఉన్న ఇంకో రక బోధ ఉంది. దివిటిలో సిద్ధుల నూనె అయిపోవడం అంటే పరిశుద్ధాత్మ అంటే ఆత్మ తగ్గిపోవడం, ప్రార్థన ఆత్మ తగ్గిపోవడం చెప్తారు. ఆ బుద్ధి లేని కన్యకలు వారు ప్రార్థన చేయక అలాగే నిద్రపోతున్నారు. ఆ టైంలో దేవుడు వచ్చేసాడు నైట్ టైంలో. ఆ టైంలో సంఘం ఎత్తబడింది. ఎవరైతే ఆ టైంలో మెలుకోగలిగి బుద్ధిగల ఐదుగురు కన్యకలు ఉన్నారు కదా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు నూనె అయిపోలేదు, వాళ్ళు ఎత్తబడ్డారు. మీరుగా మాత్రం ఖచ్చితంగా నిద్రపోకుండా జాగ్రత్తగా ఉండండి. రోజు యేసు ప్రభు చెప్తున్నాడు కదా, శోధనలో ప్రవేశించకుండా మీరు మెలుకోగలిగి ఉండండి అని చెప్తున్నాడు కదా. ఈ మాటని దీనికి లింక్ చేస్తూ అలా చెప్తూ మీరు ఎత్తబడరు, మెలుకోగలిగి ఉండాలి. ప్రార్థనాత్మ మీ హృదయంలో మండుతూ ఉండాలి, హృదయం మండుతూ ఉండాలి అని చెప్తారు. ఉదయం మండడం కాదు, కానీ దేవుని యొక్క మాటలు మన హృదయంలో మండాలి. దేవుని యొక్క ఆజ్ఞ మన హృదయంలో మండాలి. దేవుని యొక్క మాటల ప్రకారం మనం జీవిస్తూ ఉండాలి. వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడునుగాక. ఆమేన్. పౌలు గారు ప్రార్థన చేస్తూ మీరు నిందారహితులుగా ఉండండి. ఎందుకు చెప్తున్నాడు? మీరు నిందారహితులుగా ఉండండి అని చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా కలిగి ఉండండి, నిందారహితులుగా జీవించండి అని చెప్తున్నాడు. పైన, సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడును ప్రతి కీడును ఎవనికైనను చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరూ ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోనండి అని చెప్తున్నాడు. మేలైనది చేసి కీడుకు ప్రతి కీడు చేయకుండా అందరి పట్ల ప్రేమ కలిగి ఉండండి అని ఎందుకు చెప్తున్నాడు అక్కడ ఆ అధ్యాయంలోనే? అంటే మీరు కీడు చేయకుండా మేలు చేయండి, ప్రేమించండి అని చెప్తున్నాడు. ఎవరైనా తప్పు చేస్తే అతనికి బుద్ధి చెప్పండి, అతన్ని సరిచేయండి అని చెప్తున్నాడు. ఎందుకు? వాళ్ళు నిందారహితులుగా ఉండాలి, వాళ్ళు పవిత్రులుగా ఉండాలి, పాపం లేని వారుగా వాళ్ళు నిందారహితులుగా ఉండాలని పౌలు గారు ఆ సంఘానికి, తెస్సలోనిక సంఘానికి చెప్తున్నారు. అదే పౌలు గారు ఇప్పుడు ఆదిమ సంఘంలో ఉన్న మన అందరితో చెప్తున్నాడు. మీరు నిందారహితమైన జీవితం కలిగి ఉండి దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నట్లయితే నువ్వు నిద్రపోతున్నా ఎత్తబడతావు, నువ్వు బస్సులో ఉన్నా ఎత్తబడతావు, నువ్వు బైక్ మీద వెళ్తున్నా ఎత్తబడతావు, ఆ టైంలో నువ్వు పని చేస్తున్నా ఎత్తబడతావు. ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం నిందారహితులుగా మనం జీవిస్తున్నప్పుడు మనం ఎత్తబడతాము. అదే ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి అని ఉంది కదా 22వ వచనం. కాబట్టి ప్రతి విధమైన కీడుకు మనం దూరంగా ఉందాం. ఈ లోకంలో ఉన్న వాటిని ఆకర్షించబడకుండా, ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవడంబం మీద మనం పడకుండా, వాటిని మన హృదయంలో రానియకుండా మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎత్తబడతాం. యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభము తెలియజేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు కృప మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడై ఉండి ముందుకు నడిపించిన కాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.